సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. సో మరో కొత్త రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇది ఒక కొత్త సిరీస్ అని అనొచ్చు. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఏ బైక్ మీద వెళ్తున్నాను. సో మరి అదేదో కాదు, ద గ్రేట్ బజాజ్ చేతక్. సో లాస్ట్ టైం ఒక వీడియోలో నేను గెస్ చేయమన్నాను. ఆల్మోస్ట్ చాలా మంది గెస్ చేశారు. 50% ఆఫ్ పీపుల్ నేను ఈ బండి మీద వెళ్తున్నాను అని చెప్పి ఎగ్జాక్ట్గా గెస్ చేశారు. సో మీ అందరికి పేరు పైన థ్యాంక్స్. యాక్చువల్లీ ఆ వీడియోలో మీ అందరి పేర్లు చెప్తానన్నారు, కానీ చాలా కామెంట్లు దగ్గర 500+ కామెంట్స్ కరెక్ట్గా వచ్చాయి. సో అందరి పేర్లు చెప్పడం కష్టం కాబట్టి సో అందరికి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈ బండి మీద ఎన్ని కిలోమీటర్లు ఏంది అనేది చెప్తాను. ఎగ్జాక్ట్లీ ఈ రైడ్ వచ్చేసి 20 days ఉంటుంది, మినిమం 20 days. సో ఇంకా ఎక్స్టెండ్ అయ్యేదే కానీ తగ్గేది ఏముండదు. అండ్ ఈ బైక్ లో మనం వెళ్తుంది వచ్చేసి స్పిటి వ్యాలీ విత్ పిలియన్. సో పిలియన్ వచ్చేసి మా ఫ్రెండే, వినీష్ బాయ్ అనమాట పేరు. సో మా ఫ్రెండ్ నేను తన పిలియన్ కింద వస్తున్నాడు, ఇద్దరం వెళ్తున్నాము. సో స్పిటి వ్యాలీ నుంచి లడక్ సర్క్యూట్ ఓపెన్లో ఉంటే సో లడక్ సర్క్యూట్ కూడా కంటిన్యూ అయిపోతాము. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ టంగుటూ టోల్ గేట్ N5 ఫుడ్ ప్లాజా దగ్గర ఉన్నాం. సో మా ఇంటికా నుంచి ఒక 50 kilometers వచ్చాను. ఈ 50 kilometers కొంచెం బ్లాగ్ ఏం చేయలేదు, కొంచెం ఈ లగేజ్ సెటప్, ఈ తలకాయ నొప్పి అంతా ఉండేసరికి అదంతా చేసుకొని వచ్చేసరికి ఇట్లా అయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10:30 అవుతుంది. సో ఒకసారి మీకు బైక్ వ్యూ అయితే చూపిస్తాను. అండ్ ఈ రైడ్ వచ్చేసి మనం ఒక కాజ్ కింద అయితే చేస్తున్నాము, ఒక కాజ్ కోసం చేస్తున్నాము ఈ రైడ్ని. సో కాజ్ ఏంటంటే, సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది కొంచెం అడ్డం ఉంది, నేను ఒకసారి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. కాజ్ ఏంటంటే, మనం యానిమల్స్కి పర్టికులర్లీ డాగ్స్కి కానీ వీటికి కానీ ఫుడ్ ఫీడ్ చేయాలి వీలైనంత. ఎందుకంటే అవి కూడా మనలాగే సో చాలా కుక్కలు ఏంటంటే ఫుడ్ లేకుండా చనిపోతున్నాయి. అండ్ కొన్ని మనం గమనిస్తుంటాము, ఆకలితో ప్లాస్టిక్ తినడము ఇవన్నీ చేస్తుంటాయి. సో వీటిలన్నిటికీ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా సో వీలైనంత ఫుడ్ మనకి కుదిరినంతే డొనేట్ చేయాలని చెప్పి ఆ కాస్ట్ అయితే మనం చేస్తున్నాం ఈ రైడ్ని. కాజ్ అనే కాకుండా సో డైలీ మనం 5 to 10 ఫుడ్ ప్యాకెట్స్ అయితే చాలా డాగ్స్కి డొనేట్ చేస్తాము. సో మినిమం అయితే 5 ఫుడ్ ప్యాకెట్స్ డొనేట్ చేస్తాము. కనిపించిన అంటే హైవేలో వెళ్ళేటప్పుడు డాగ్స్ ఉంటాయి కదా వీటిలన్నిటికీ, అది గైస్. అండ్ ఇప్పుడు ఒకసారి బండి వ్యూ చూపిస్తాను, 360 degrees వ్యూ. సో బైక్ అయితే చాలా మోడిఫికేషన్ జరిగాయి. ఇది ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళి కొనుక్కొచ్చాము, మేమిద్దరం వెళ్ళి తీసుకొచ్చాము. సో అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ మిగతా విషయాలన్నీ గోప్రో వ్యూలో చెప్తాను, ఏమేమి మోడిఫికేషన్స్ చేశాము అండ్ ఎంత ఖర్చు అయింది, డీటెయిల్స్ అన్నీ నేను మీకు క్లియర్గా గోప్రో వ్యూలో చెప్తాను. సో ఇప్పుడైతే ఒకసారి బండి లుక్ చూసేయండి, తర్వాత రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం. సో శాడిల్ బ్యాగ్స్ వేసేసాను సేమ్ యాస్టీజ్. మా వాడి కూర్చోడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని. దీనికైతే ప్యానెల్స్ ఫిట్ చేయించడం కుదరదు అసలు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్యానల్స్ వచ్చి ఉంటాయి కాబట్టి రోడ్డు వెడల్పుగా అయిపోద్ది. సో దీనికి కనుక నేను ప్యానెల్స్ వేయిస్తే అండ్ టాప్ బాక్స్ పెట్టిద్దాం అనుకున్నాం, కానీ ఈ బండికి ఇప్పటికే లోడ్ చాలా ఎక్కువైపోయింది. మళ్ళీ టాప్ బాక్స్ వేసామంటే హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పి టాప్ బాక్స్ వేయలేదు. అండ్ ఆల్సో కొంచెం లగేజ్ అయితే ఇక్కడ మౌంట్ చేయించా. ఇవి ఉంటాయి కదా స్ప్లెండర్కి, వీటికి హుక్కులు ఉంటాయి సైడ్ లగేజ్వి, అవి ఇక్కడ మౌంట్ చేయించేసి, ఓకే బ్రో బాయ్, అవి ఇక్కడ మౌంట్ చేయించేసి లగేజ్ కొంచెం తగిలిచ్చేసాను. అండ్ ఈ డబ్బాలో కొంచెం స్టోరేజ్ చేసేసాను. సో బైక్ ఫ్రంట్ వ్యూ లుక్ అయితే ఇది. సో ఫ్రంట్ నుంచి చూడడానికి ఇట్లా ఉంటుంది. ఇది నేను తీసుకున్నప్పుడే వాళ్ళు మాడిఫై చేయించేస్తున్నారు, అంటే రీపెయింటింగ్, కస్టమ్ పెయింటింగ్ చేయించేస్తున్నారు. అండ్ సైడ్ వ్యూ లుక్ చూసుకుంటే ఇది యాక్చువల్లీ మేము ఫాగ్ లైట్స్ పెట్టిద్దాం అనుకున్నాం, కానీ ఈ బండికి అసలు బ్యాటరీయే ఉండదంట. తీసుకునేటప్పుడు దా తెలియదు మాకు. సో మెకానిక్ దగ్గర తీసుకెళ్తే దీనికి అసలు బ్యాటరీయే ఉండదు, ఫాగ్ లైట్స్ ఏం పెట్టలేము అని అన్నారు. సో హెడ్ లైట్ బల్బు కొంచెం మంచి క్వాలిటీ ఇచ్చాము, సో మేనేజ్ చేసేవచ్చు, ఇబ్బంది ఏ ఉండదు. అండ్ అది బండి లుక్ అయితే. అండ్ రిమైనింగ్ విషయాలు మొత్తం మనం డైరెక్ట్ గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. డైరెక్ట్ గోప్రో వ్యూకి అయితే వచ్చేయండి. సో ఓకే రైట్, ఇంకెక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. సో గోప్రో యాంగిల్ అది కరెక్ట్ సెట్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరికన్నా బజాజ్ చేతక్ది తోలడం తెలియకపోతే బ్రీఫ్ ఐడియా కోసం చెప్తున్నా. సో ఇది వచ్చేసి గేర్ సిస్టమ్ అండ్ ఇది వచ్చేసి క్లచ్. సో క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేయాలి, సేమ్ ఆటోకి ఎట్లా ఉంటుందో దీని గేర్ సిస్టమ్ సేమ్ అంతే. అండ్ నౌ సెకండ్ గేర్. సో క్రేజీగా ఉంటుంది అసలు తోలుతుంటే. ఒక 10 లక్షల బండి వేసుకెళ్ళినా చూస్తారో లేదో తెలియదు, కానీ ఇది వేసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు. సో మన సెటప్ అంతా ఒక రేంజ్లో ఉంది ఈ బండి మీద. ఇది చూడండి, మొత్తం లగేజ్ అంతా ఇడంతా
1 2 3 బ్యాగులు తగిలిచ్చేసాం ఇక్కడ. అండ్ ఈరోజు వచ్చేసి డే 1. సో టోటల్ 20 days రైడ్ ఉంటుంది అని చెప్పాను కదా, మినిమం 20 days ఉంటుంది. అంటే ఈ రైడ్ అంతా ఎట్లా ప్లాన్ చేశానంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్పిటి వ్యాలీ సర్క్యూట్ మెయిన్ స్టార్ట్ అయ్యేది షిమ్లా నుంచి. సో షిమ్లా వరకు ఏంటంటే మొత్తం హైవేస్ ఇట్లా ఉంటాయి. సో వీలైనంత ఫాస్ట్గా రోజుకి 500 kilometers అట్లా వెళ్ళిపోతాము. సో అక్కడ నుంచి రోజుకి 100-150 kilometers సిమ్లా తర్వాత నుంచి పోయేది. మనం నీట్గా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆడ వీలైన రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వస్తాం. మినిమం 20 days ఉంటుంది, మ్యాక్సిమం ఎన్ని రోజులు అనేది తెలియదు. అండ్ ఉన్న ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఈ బండి మీద కొంచెం రిస్కే తీసుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం మనం స్ప్లెండర్ మీద సిక్కిం వెళ్ళాం కదా, చైనా బార్డరు, దానికన్నా దారుణంగా ఉంటాయి ఇక్కడ రోడ్స్. సో లడఖ్కే ఇంకా అంటే చాలా మందికి తెలియని లడఖ్ స్పిటి వ్యాలీ అనేది. సో లడఖ్ రేంజ్లో ఉంటుంది స్పిటి వ్యాలీ కూడా. మంచి ప్లేస్లు ఉన్నాయి. సో ఎవరైతే మిస్ అవ్వకండి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి కొంచెం ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ పెంచితే నా అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. సో నేను ప్రతిరోజు ఎక్కడ ఉన్నాను ఏంది మొత్తం అనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు డే 1 వచ్చేసి మన డెస్టినేషన్ హైదరాబాద్. సో హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో స్టే చేస్తాం. అండ్ రేపు వచ్చేసి నాగ్పూర్ అనుకుంటున్నాం. చూడాలి నాగ్పూర్ హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ పోగలమా లేదా అని చెప్పి. అంటే రోజుకి 500 kilometers పోవాలని డిసైడ్ అయ్యాము. సో ఈ బండి వచ్చేసి నేను తమిళనాడులో తీసుకున్నాను. ఎందుకంటే ఈ బండికి అంటే ఇది 1996 మోడల్, అంటే 25 years బ్యాక్ వెహికల్ ఇది. సో 25 years అంటే కాగితాలు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. సో రెన్యూవల్ చేయించాలి. సో అట్ట రెన్యూవల్ చేయించిన బండ్లు చాలా తక్కువ ఉన్నాయి. సో అందులో నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ బండి దొరికింది. సో దీన్ని చూడంగానే ఫస్ట్ నేను అట్రాక్ట్ అయిపోయా దీన్ని రీపెయింట్ చేయించిన విధానం చూసి. సో అందుకని నేను వెళ్ళి దీన్ని పర్చేజ్ చేశాను. సో ఆ పర్చేసింగ్ వీడియో కూడా బ్లాగ్ చేస్తున్నా. ఈ సిరీస్ అన్ని అయిపోగానే అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈసారి నాకు నేను కొంచెం అడ్వెంచర్గా, కొంచెం రిస్కీ టైప్గా, కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను ఈ రైడ్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే మనకి మంచి మెమరీస్ మిగులుతాయి ఈ రకంగా ఛాలెంజింగ్గా కంప్లీట్ చేస్తే. సో అందుకని చెప్పి మనం ఈ బండిని చూస్ చేసుకొని ఈ బండి మీద వెళ్తున్నాం. అండ్ మా ఫ్రెండ్ వినీష్ కూడా పిలియన్ కింద వస్తున్నాడు, నేను వచ్చేస్తాను అని. మనకి స్పిటి వ్యాలీ, లడఖ్ ఈ ఏరియాస్ అన్ని ఆల్మోస్ట్ -10 degrees ఆ క్లైమేట్ లో, ఆ టెంపరేచర్స్ లో ఉంటాయి. చూద్దాం ఆ టెంపరేచర్స్ లో మన బండి ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. మేమైతే గట్టిగానే రిపేర్ చేయించాం దీనికి. క్లచ్ ప్లేట్లు, టైర్లు, ఇంజను మొత్తం ఫుల్ చెకప్ చేయించేసుకొని మంచి కండిషన్లోకి తీసుకొని వచ్చాము. మ్యాక్సిమం ఏం అవ్వదు అని అనుకుంటున్నాము. సో రైట్ నౌ ఇప్పుడు వచ్చేసి ఒంగోలుకి ఒక 7 kilometers దూరంలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఒంగోలు దగ్గరలోకి వచ్చేసాము. అండ్ హైదరాబాద్ ఇక్కడ నుంచి 370 kilometers ఉంది. అండ్ గూగుల్ టైం వచ్చేసి 8 hours 30 minutes చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ మాకు ఒక 10-11 hours అవ్వచ్చు. అండ్ ఈరోజు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి అద్దంకి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నార్గేట్పల్లి, హైదరాబాద్. అండ్ కొంచెం ముందరికి వెళ్ళాక ఒక 30 kilometers అద్దంకి వస్తుంది. అద్దంకిలో కొంచెం వర్క్ ఉంది, దీనికి స్టిక్కరింగ్ వర్క్ అది చేయించాలి. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ ఉంది కదా, హెడ్ లైట్ బల్బులు కాలిపోతాయి వీటికి ఎక్కువ. అంటే మనం ఒక 3 hours నాన్ స్టాప్ నైట్ టైం ఆన్ చేసి పెట్టుంటే కాలిపోతున్నాయి బల్బులు. సో బల్బులు ఒక 3-4 తీసుకోవాలి. అండ్ ఈ స్పీడోమీటర్ కూడా బాగా చేయించాను. నేను నైట్ ఇంటికి వచ్చేదాకా బాగా పనిచేసింది, మళ్ళీ ఎందుకు ఆగిపోయింది. చాలా తలకాయ నొప్పులే ఉన్నాయి ఈ బండికి చెప్పాలంటే. ఇంకంతేలేండి, నా వయసు కన్నా దీని వయసే ఎక్కువ, ఆ మాత్రం ఉంటాయి. అసలు 25 years అయినా ఇది ఈ కండిషన్లో ఉందంటే గ్రేట్. ఇప్పుడు వచ్చే బండ్లు అసలు ఒక 10 ఏళ్ళకే పాడైపోతున్నాయి. ఇది 25 years అయినా చూడండి, ఆల్మోస్ట్ అంటే ఒక 60 వెళ్తుంటాం స్పీడ్. 60 స్పీడ్లో పోతున్నా కానీ స్మూత్గా పోతుంది అసలు. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. దీని ట్యాంక్ 6 liters ఏమో. సో మ్యాక్సిమం 6 liters పట్టద్దు అంతే. 2T ఆయిల్ ఉందా? 2T ఆయిల్ 400 ఎక్స్ట్రా 2T ఆయిల్. సో టోటల్ 500 rupees ఆయిల్ ఫిల్ చేయొచ్చు. బండ్లో 400, దీంట్లో 100 అనమాట బాటిల్లో. సో 500 rupees అయింది. 400 rupeesకి వచ్చేసి పెట్రోలు, ఇంకో 100 rupeesకి వచ్చేసి 2T ఆయిల్. సో లీటర్కి 40 ml లెక్క కలపాలి. సో 5 liters కాబట్టి అంటే బాటిల్లో 1 liter, బండిలో 4 liters, టోటల్ 500 rupees అయింది. మనకి అడిషనల్గా 2T ఆయిల్ కాస్ట్ ఎక్కువ అయింది.
ఈ బండిలో ఉన్న డిసడ్వాంటేజ్ అది. అండ్ ఒక్కో చోట అయితే 2T ఆయిల్స్ ప్యాకెట్లు దొరకవు, ఇబ్బంది పడాలి అప్పుడు. సో ఇదే హైవే మీద ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే మేదరమెట్ల వస్తుంది. మేదరమెట్ల నుంచి లెఫ్ట్ సైడ్ కట్ అయితే మన హైదరాబాద్ రూట్లోకి కట్ అవుతాము. స్ట్రైట్ వెళ్తే గుంటూరు 85, హైదరాబాద్ లెఫ్ట్ 294. ఇప్పటి వరకు ఇంటికాడ నుంచి బయలుదేరినప్పటి నుంచి 100 కిలోమీటర్స్ వచ్చాము. ఈ 100 కిలోమీటర్స్ రావడానికి మనకి 2.5 hours టైం పట్టింది. మధ్యలో ఒక పెట్రోల్ బ్రేక్ అండ్ ఇంకా చాలా బ్రేకులు తీసుకుంటానే వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అయింది మనకి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే గుంటూరు విజయవాడ. వెల్కమ్ టు హైదరాబాద్ మేదరమెట్ల హైవే. మొత్తం హైవే అంతా ఇదే రకంగా ఉంటుంది, టోటల్ అంతా 4 లైన్. కాకపోతే మధ్యలో కొన్ని పెద్ద ఊర్లు అంటే అద్దంకి కానీ పిడుగురాళ్ళ ఇవి తగిలినప్పుడు ఆ ఊరు మధ్యలో నుంచి పోవాల్సి వస్తుంది. ఇంకా మిగతా టైంలో అంతా రోడ్ అంతా ఎక్సలెంట్ ఉంటుంది, మొత్తం హైవేనే. సో గైస్ ఫైనల్లీ అద్దంకిలో ఆగాము. సో మన బండికి ఇక్కడ కొన్ని స్టిక్కరింగ్ చేయించడానికి ఆగాము, బండి లోపల పెట్టేసాము. సో స్టిక్కరింగ్ ఇప్పుడు చేయించాలి. దగ్గర ఇక్కడ ఇప్పుడు ఒక 1 hour అయిపోయేటట్టుంది. లంచ్ అయితే తినేస్తాము ఏమన్నా దగ్గరలో ఉంటే, లేదంటే ఇంకొక 1 hour రైడ్ చేసి ఆ తర్వాత ఇంకెక్కడన్నా పిడుగురాళ్ళ దగ్గరలో ఆగాలి. సో ఫైనల్లీ మన బైక్ స్టిక్కరింగ్ అయితే అయిపోయింది. దగ్గర 1.5 hour టైం పట్టింది స్టిక్కరింగ్ అంతా చేయించేసరికి. ఇంక ఈరోజు హైదరాబాద్ వెళ్ళేసరికి రాత్రి 9-10 అయ్యేటట్టుంది. ఒకసారి అయితే ఏమేమి స్టిక్కరింగ్ చేయించాను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో స్టార్టింగ్లో మన ఇండియన్ ఫ్లాగ్స్ 2 వేయించాను, ఫ్రంట్ సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ 2 వేయించాను. అండ్ ఈ కింద యూట్యూబ్ లోగో, ఛానల్ నేము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ డెవిల్ డిజైన్ బాగుందని చెప్పి వేయించాం. అండ్ ఇది వచ్చి అవెంజర్ స్టీల్, సో ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ లోగో అండ్ ఛానల్ నేమ్. సో అది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. టైం వచ్చేసి ఇప్పుడు 2 o'clock అవుతుంది. సో ఇంకొక 1/2 hour రైడ్ చేసి బయట ఆడో చోట ఆగాలి లంచ్ కోసము. ఇంకా డైరెక్ట్ గోప్రో వ్యూలోకి అయితే వచ్చేయండి. శేషు రేడియం స్టిక్కరింగ్ ఇక్కడ అయితే మనకు పని అయిపోయింది, స్టిక్కరింగ్ చేయించేసాం. సో టోటల్ స్టిక్కరింగ్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అయింది. సో బెస్ట్ రీజనబుల్ రేట్లోనే తీసుకున్నారు. అండ్ ఆల్సో ఈ స్టిక్కరింగ్ జరిగే టైంలోనే నేను ఎదురుగానే స్పేర్ పార్ట్ షాపులు ఉన్నాయి. సో స్పేర్ పార్ట్ షాపులకి వెళ్ళి మన బండికి హెడ్ లైట్ బల్బులు ఒక 2 తీసుకున్నా ఎక్స్ట్రా. అండ్ ఒక 2 స్పార్క్ ప్లగ్స్ తీసుకున్నాను. అండ్ యావరేజ్ స్పీడ్ కూడా పెద్ద ఏం పోవట్లా, ఒక 60-65 మెయింటైన్ చేస్తున్నాం అంతే. ఈ స్పీడోమీటర్ పని చేయట్లేదు. సో మా వాడు వెనకాల ఫోన్లో GPS స్పీడోమీటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో ఫోన్లో చూపించేస్తుంది ఎంత స్పీడ్ పోతున్నాము. సో గైస్ ఇక్కడ అద్దంకి దాటి ఒక 50 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ ఒక చిన్న రోడ్ సైడ్ డాబా ఉంది, ఇక్కడ ఆగి బిర్యానీ మీల్స్ 2 ఉన్నాయంట. ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టేసాము. సో ఎండలు అయితే మటుకు ఒక రేంజ్లో ఉన్నాయి, దారుణంగా ఉంది తోలుతుంటే. ఎట్లా అంటే వేడిగా వడగాలు ఎట్లా తగలుతాయో అట్లా తగులుతున్నాయి అనమాట. సో ఇంకా కష్టమో నష్టమో వెళ్ళాలని చెప్పి వచ్చేస్తా ఉన్నాము. ఇప్పుడైతే ఫుడ్ తినేసి అండ్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఒక 5 ప్యాకెట్స్ పార్సిల్ తీసుకున్నాం. సో దారిలో ఏమైనా కుక్కలు కనిపిస్తే వాటికి డొనేట్ చేసుకుంటూ వెళ్ళడానికి. సో అది గాయస్ ఇంకా తినేసి అండ్ అగైన్ మనం డైరెక్ట్ గోప్రో వీడియో కలుసుకుందాం. సో గాయస్ ఈ హోటల్లో ఫుడ్ కంప్లీట్ చేసేసి అండ్ ఒక 4 పార్సిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు దారిలో మనకి ఏమన్నా డాగ్స్ కనిపిస్తే వాటికి ఫుడ్ డొనేట్ చేసేయడానికి. ఈ ఎండలకి ఆ కుక్కలు కూడా ఏమి రావట్లే హైవేల మీదకి, ప్రశాంతంగా ఆడ చెట్ల కింద పడుకుంటున్నాయి. సో చికెన్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. ఫుడ్ అయితే బాగుంది, స్పైసీగా. మళ్ళీ ఎప్పుడు తింటామో స్పైసీగా ఫుడ్. ఈ రోజు రేపే తినగలం మహా అయితే. ఇంకా ఎల్లుండి నుంచి మహారాష్ట్ర ఇంకా అటు సైడ్ ఎంటర్ అయిపోతాం కాబట్టి మన రైస్ ఐటమ్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా అంత టేస్ట్ ఉండదు. మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం ఎండిపోయి ఉంటే, అంటే ఈ చుట్టుపక్కల ఆడ నీళ్ళు లేకపోయి ఉంటే, ఇక్కడ చూడండి ఈ చెరువులో ఫుల్ వాటర్ ఉన్నాయి. మరి దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఈ రోజు మన రైడ్లో సెకండ్ టోల్ గేట్. మార్నింగ్ టంగుటూరు టోల్ ప్లాజా అన్నమాట, ఇప్పుడు వచ్చేసి ఎల్చూరు టోల్ ప్లాజా. శ్రీశైలం లెఫ్ట్ 152, హైదరాబాద్ స్ట్రైట్ 255. మార్నింగ్ నుంచి మనం వచ్చింది 150 కిలోమీటర్లు. టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతుంది. సో 5 అవర్స్కి 150 కిలోమీటర్స్ వచ్చాం. మధ్యలో ఒక 40 మినిట్స్ లంచ్ బ్రేక్ కోసం ఆగాము. అండ్ ఒక 1 hour స్టిక్కరింగ్ షాప్ కాడ ఆగాము. సో పర్లేదు, అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాము. యావరేజ్ స్పీడ్ 50 వస్తుంది దగ్గర. సో ఇందా నుంచి తీసుకున్న ఫుడ్ ప్యాకెట్స్ పెడదామని కుక్కల కోసం చూస్తుంటే ఒక్కడి కనిపించట్లే. ఈ ఎండకు అసలు రానట్టున్నాయి బయటికి. సో ఫైనల్లీ ఎతికిన తర్వాత చాలాసార్లు అవును కనిపించాయి కుక్కలు. భయపడుతున్నాయి దగ్గరికి రావడానికి. ఇంకా 2 ఉన్నాయి. ఇంకోటి తీసుకొస్తావా? 2కి వేసామా? దాదా పాప ఇట్రా అమ్మా, తిందురా. వస్తుంది లేరా, వచ్చి తిను.
సో ఇక్కడ ఒక 3 ప్యాకెట్స్ డొనేట్ చేసాము, ఇంకొకటి ఉంది, అదొక్కటి ఇచ్చేస్తే అయిపోద్ది. ఇప్పటి వరకు ఒక రేంజ్లో ఒక్కబోసింది. అట్లాంటిది ఈ పచ్చడి పొలాల మధ్యలోకి రాగానే చూడండి చల్లగా అయిపోయింది. అసలు ఎంత బాగుందో రైడ్ చేస్తుంటే ఈ పచ్చడి పొలాల మధ్య. విత్ ఇన్ 1 సెకండ్లో మనకి ఆ చేంజ్ అర్థమైపోయింది. పొలాల మధ్యలోకి రాగానే చల్లగా అయిపోయింది ఇదంతా క్లైమేట్. సో స్పీకర్ బాక్స్ కూడా తీసుకొచ్చాము ఈ రైడ్కి. మేము మ్యూజిక్ అక్కడన్నా వినాలనిపిస్తే వినొచ్చని. మా వాడు ఇప్పుడే పెడుతున్నాడు అది. ఈ బండికి మన లుక్కి క్రేజీగా ఉంటుంది చూసే వాళ్ళకి అని చెప్పి పాటలు పెడుతున్నాడు స్పీకర్ ఆన్ చేసి. పట్టుకో రే, చిత్రంగా చూస్తున్నారా, ఏదో ఆటో వచ్చిందని అనుకుంటున్నారు. రైడ్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కొంచెం బోరింగ్ ఉంది కానీ ఇప్పటి నుంచి కొంచెం ఊపు వచ్చింది. ఇక్కడ పెట్టేయాలి దీన్ని, ఇక్కడ పెట్టేయాలరా, కరెక్ట్గా ఉంటుందా. ఊర్లోకి వెళ్ళగానే చింతపండు అంటారా మ్యూజిక్ పెట్టు. సో ఫైనల్లీ వెల్కమ్ టు పిడుగురాళ్ళ. ఈరోజు మన అదృష్టం ఎంతో బాగుంది. ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిండేది. సో ఈ బ్రేక్ వేసేది కొంచెం ఇబ్బంది, కాలు తీసి ఎత్తి దీని మీద పెట్టాల్సి వస్తుంది. సో కొంచెం ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్రేక్ వేయడం కష్టం. ఫ్రంట్ బ్రేక్ వాడచ్చు కానీ ఫ్రంట్ బ్రేక్ చూడండి 1/2 మీటర్ దూరం ఉంది. ఏలా మూల నుంచి మూలకి లాగాల అది పడాలంటే. ఈరోజు మన రైడ్లో థర్డ్ టోల్ గేట్ తుమ్మల చెరువు టోల్ ప్లాజా. డ్రోన్ షాట్స్ ఇద్దామని దాని నుంచి లొకేషన్ కోసం చూస్తున్నాం. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోవచ్చింది కాబట్టి ఇంకేడన్నా మంచి లొకేషన్ కనిపిస్తే ఆగి ఒక 2 మినిట్స్ డ్రోన్ షాట్స్ తీసేస్తే ఈరోజు వ్లాగ్కి ఫుల్ సాటిస్ఫై ఇంకా. అండ్ ఇప్పుడు మనం దాటాం కదా టోల్ గేట్, ఇది వచ్చేసి ఏపీలోనే లాస్ట్ టోల్ గేట్. నెక్స్ట్ ఇంకా రాబోయేది వచ్చేసి తెలంగాణ, మన రైడ్లో 2nd స్టేట్. వెల్కమ్ టు ఏపీఆర్టీఏ చెక్ పోస్ట్. సో ఇన్కమింగ్ వెహికల్స్ని అయితే చెక్ చేస్తున్నారు, బట్ తెలంగాణలోకి ఎంటర్ అయ్యేవి ఏం చెక్ చేయట్లా. తెలంగాణ నుంచి వచ్చే మటుకు చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ఫుల్ పోలీసులు ఉన్నారు. ఇంకా కష్టం అయ్యేలాగే ఉంది చూడబోతుంటే. చూద్దాం, ముందరికి లాగుతాను, ఆడేమన్నా డ్రోన్ షాట్స్ తీయడానికి కుదిరితే తీస్తా. అండ్ హియర్ కమ్స్ అవర్ ఏపీ అండ్ తెలంగాణ. వెల్కమ్ టు తెలంగాణ. ఎగ్జాక్ట్లీ ఈ బ్రిడ్జ్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఏపీలో ఉంటుంది, మిగతా సగం పార్ట్ వచ్చేసి తెలంగాణలో ఉంటుంది. బ్రిడ్జ్ కింద కనిపిస్తుంది కదా నది, కృష్ణా నది. సో వాటర్ అయితే బాగానే ఉన్నాయి. వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. మల్నేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్ స్టార్ట్స్. సో గైస్ ఇది ఒక మంచి లొకేషన్ లాగా. ఇప్పుడైతే కొన్ని డ్రోన్ షాట్స్ ఇస్తాము. మంచి డ్రోన్ షాట్స్ అయితే చూసేసి రండి. సో ఆర్టీఏ చెక్ పోస్ట్ తెలంగాణ జస్ట్ నౌ క్రాసింగ్. మనల్ని ఏమి ఆపలేదు. ఈ ఏరియా అంతా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి, మొత్తం దుమ్ములేసిపోద్ది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మిర్యాలగూడ అవుట్స్కట్స్లో ఉన్నాం. సో మిర్యాలగూడ ఊళ్ళోకి అయితే పోము. మామూలుగా ఇక్కడ నుంచి విజయవాడ సూర్యాపేట వెళ్ళాలనుకునే వాళ్ళు మిర్యాలగూడలో ఊర్లోకి వెళ్ళి ఊర్లో నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ మనం హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ వెళ్తే నల్గొండ నుంచి కంటిన్యూ అయిపోవచ్చు హైదరాబాద్కి. లాస్ట్ 10 కిలోమీటర్స్ నుంచి మొత్తం
మొత్తం ఇయ్యే రోడ్డు మొత్తం ఈ ట్రాక్టర్లే, బహుశా లోడ్ తీసుకెళ్ళేవి, వేరే పొలాలకి సంబంధించిన ఇలా ఉన్నాయి. మనం మార్నింగ్ 400 రూపీస్ పెట్రోల్ ఫిల్ చేయించాం కదా, సో ఆ పెట్రోల్తోనే మనం ఇక్కడ దాకా వచ్చింది, దగ్గర దగ్గర 200+ కిలోమీటర్స్ వచ్చాము. సో మైలేజ్ అయితే బాగానే ఇస్తుంది. ఐ థింక్ ఇంటికాడ నుంచి ఇక్కడికి ఒక 270 కిలోమీటర్స్ వచ్చాం మేము. 270 కిలోమీటర్స్ మాకు 450 రూపీస్ పెట్రోల్ అయి ఉంటుంది ఇది దగ్గర దగ్గర. ఇంకా బండి వెళ్తానే ఉంది, ఇంకా బండిలో పెట్రోల్ ఉంది. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్ళిపోతే మిర్యాలగూడ సిటీలోకి వెళ్ళిపోతాం. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మడుగులపల్లి టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగాము, జస్ట్ కొంచెం వాటర్ తాగుదామని చెప్పి. సో అది ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్కి 120 కిలోమీటర్స్ ఉంది. సో ఈజీగానే వెళ్ళిపోవచ్చు, ఎక్కువ లేట్ అయితే ఏమవ్వదు. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. 6:30కి మొత్తం చీకటి పడిపోయింది. అన్న 2T ఆయిల్ ఉందా? 2T ఆయిల్. సో ఈరోజు మన రైల్లో సెకండ్ ఫ్యూయల్ స్టాప్. సో పెట్రోల్ కొట్టించేసి అండ్ మళ్ళీ ఇంక స్టార్ట్ అయిపోదాము. ఇంక ఈరోజు సరిపోద్ది, ఎందుకంటే ఒక 100 కిలోమీటర్స్ ఏముంది హైదరాబాద్ ఇక్కడ నుంచి, అంతేను. సో మొత్తం 480 రూపీస్ పెట్రోల్ కొట్టించాను. అంటే 80 రూపీస్ 2T ఆయిల్, 400 రూపీస్ పెట్రోల్. బైక్లో వచ్చేసి 300 రూపీస్ పట్టింది. అండ్ మన ఎక్స్ట్రా బాటిల్ 1 లీటర్ది క్యారీ చేస్తున్నాం కదా, దాంట్లో ఒక 100 రూపీస్కి పట్టింది. అండ్ ఒకవేళ 2T ఆయిల్ మనకి దొరకకపోతే దానికి ఎట్లా అనే దానికి కూడా నేను సెటప్ చేశాను, అది నేను మీకు రేపైతే చూపిస్తాను. ఇప్పుడు చీకటి పడిపోయింది కదా. సో హైదరాబాద్ లెఫ్ట్ 87 కిలోమీటర్స్, నార్గేట్పల్లి 1, విజయవాడ రైట్ 191. సో వెల్కమ్ టు NH65 విజయవాడ హైదరాబాద్ హైవే. సో హైదరాబాద్కి ఇక్కడ నుంచి 87 కిలోమీటర్స్ ఉంది. 87 కిలోమీటర్స్ రైట్, ఇదే రోడ్డు. సో ఇన్ కేసు ఏమైనా ఇంట్రెస్టింగ్గా తగిలితే బ్లాగ్ చేస్తాను, లేదంటే ఈ మధ్యలో ఇంకేం బ్లాగ్ చేయను, ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ బ్లాగ్ చేస్తున్నాను ఈ రూట్. ఇన్ కేసు ఏమైనా ఇంట్రెస్టింగ్గా తగిలితే బ్లాగ్ చేస్తా, లేదంటే డైరెక్ట్ మనం రూమ్లో కలుసుకుందాం. సో గైస్ ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. హోటల్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయింది టైము. సో ఓయోలో రూమ్ తీసేసుకున్నాము. హోటల్ డీటెయిల్స్ అనేది రేపు మార్నింగ్ చెప్తాను. సో ఒక పని చేసాం అనమాట, హోటల్ ఓయోలో బుక్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ నెంబర్ ఉంది కదా, తన నెంబర్తో లాగిన్ అయ్యాను. సో ఆఫర్లో మనకి 399 రూపీస్కి ఇచ్చాడు హోటల్. సో విత్ ఏసీ రూమ్, ఏసీ చూస్తున్నారు కదా. హోటల్ అయితే మరీ అంత సూపర్ ఏం కాదు, ఓకే మేనేజబుల్, అంటే ఒక నైట్ పడుకోవడానికి కాబట్టి. సో అది ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టేసాము స్విగ్గీలో. నేను వచ్చేసి లైట్ ఫుడ్ తింటున్నా, ఎక్కువ సూప్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అంతేను. అండ్ మా ఫ్రెండ్కి వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. సో ఇంకా ఫుడ్ వచ్చేస్తే తినేసి అండ్ ఎడిటింగ్ స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు ఎడిటింగ్ కాడ కూర్చుంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. అసలే రాత్రి నిద్రలేదనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ కాడ కూర్చోవాలి. సో ఈరోజు మొత్తానికి 400+ కిలోమీటర్స్ బజాజ్ చేతకులో కంప్లీట్ చేసేసి ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసాం. రేపు ఇంకొక 480 అనుకుంటా నాగ్పూర్కి ఉంది. సో మ్యాక్సిమం నాగ్పూర్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాం, లేదంటే వెళ్ళినంత దూరం వెళ్తాము. ఎందుకంటే బండిని ఎక్కువ స్ట్రెస్ చేయాలనుకోవట్లే, ఎందుకంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఓల్డ్ బైక్ అది. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఉన్న స్పేర్ పార్ట్స్ పోయినా కూడా దొరకవు, అది తలకాయ నొప్పి అనమాట. అందుకని దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయాలని అనుకోవట్లేదు. సో వీలైనంత నిదానంగానే పోతాం. అది గాయస్ ఈ వీడియో కనుక మీరు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం ఊపు వస్తుంది. సో ఖచ్చితంగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా డైరెక్ట్ మనం రేపు డే 2 వీడియోలో కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.